ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. నందిగాంలో నిర్వహించే బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. చంద్రలపాడు మండలంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సభ, సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు నందిగామ పర్యటనపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 74 ఎత్తిపోతల పథకాలకు నిధులు ఇచ్చి ఆదుకుంటారని ఆశిస్తున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఎన్టీఆర్ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసాల నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ఉప్పాళ్ల గ్రామానికి సీఎం చేరుకుంటారు. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో 10:30కు సమావేశం అవుతారు. 11 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల ఉప్పాలలో సీఎం వెళ్తారు. అక్కడ 12 గంటలకు నిమ్మతోటలో ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ బాబు జగజీవన్ రావు జయంతి ఉత్సవాల్లో కూడా సీఎం పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అక్కడే చేపడతారు. తర్వాత అక్కడ రక్షణ తయారీ యూనిట్ కి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి చేపడతారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు వాళ్ళ వేబ్రిడ్జ్ వద్ద చేరుకుని సీఎం స్థానిక ప్రజాప్రతినిధులతో అక్కడ వారితో భేటీ అవుతారు. తిరిగి 4 గంటలకు పర్యటన ముగించుకుని చంద్రలపాడు నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే ఈ పర్యటన మీద స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కార ముఖ్యమంత్రి పర్యటనలో చూపిస్తారనే భావన అయితే వాటిలో ఉంది. ముఖ్యంగా ఎత్తిపోతల పథకాలు చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. ఉన్న వాటిని బాగు చేయడం, అదే కొత్త వాటిని ఏమన్నా అవసరమైతే ప్రకటిస్తారా అనే ఆశతో అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో అటు స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఇప్పటికీ పూర్తి చేశాయి.